జాగ్రత్తగా కూర కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట. అలా వదిలేసామంటే అడుగట్టేస్తుంది. ఇప్పుడు ఇందులోకైతే 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇందులోకి 1 స్పూను వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియా పొడి, దీనిలోకి మంచిగా పక్కన పెట్టుకున్నానండి నేను చేసేసుకొని గరం మసాలా పౌడర్ అనమాట. అది వేసేసుకొని ఒక చిన్న కప్పు కాజు నానబెట్టేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. అది కూడా వేసుకొని ఒక 3 స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నానండి. ఇంక ఇందులో పచ్చిమిర్చి వేయమన్నమాట. మన స్పైసీనెస్కి తగ్గట్టు మనం తినేంత స్పైస్లో అయితే కారం వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని మంచిగా మొత్తం అంతా కూడా కలిపేసేయాలండి. కలిపేసేసుకొని దీన్ని పైకి ఆయిల్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలన్నమాట. ఎందుకంటే పచ్చివాసన అనేది మొత్తం పోవాలండి. మళ్ళీ మనం ఇవన్నీ యాడ్ చేస్తాం కదా, ఇందులోంచి పచ్చివాసన పోవాలి. దీనిపైన అయితే ఒక్క 2 నిమిషాలు మూత